ఉగ్రవాద దాడి ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎంతోమంది ఎన్నో విస్తుపోయినటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. అలాంటి వీడియోల్లో ఒకటిది చూద్దాం. అదృష్టవశాత్తు టాయిలెట్స్కి మేము ఆ చివరికి వెళ్ళటం మేము బ్రతికిపోయామండి. ఆ ఎంట్రన్స్లో ఫుడ్ తిందామని ఫోటో షూట్ అని మేము ఆగుంటారు. చంద్రబాబు గారు ఫోటో షూట్ కూడా మనిషిని పెట్టారండి, కింద నుండి తెచ్చారు మనిషిని. వాడు ఫొటోస్ ఉండండి ఉండండి అని చెప్తున్నాడు. మాకు ముందు టాయిలెట్కి వెళ్ళాలని ఆ చివరికి వెళ్ళామండి. దానివల్ల మేము సేఫ్ అయ్యామండి, లేకపోతే మేము ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు. వాడు అక్కడే స్టార్ట్ చేశాడు షూటింగ్, అక్కడ షూట్ చేశాడు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, బయటికి లాగామండి ఒకళ్ళొకళ్ళు. ఇంకా లాగేసి పరిగెట్టామండి. దాటి కొంచెం పైకెక్కామండి. కాళ్ళలో శక్తి చాలక చెట్ల దగ్గర ఇలా ఉండిపోయామండి. ఆయన ఒక చెట్టు దగ్గర ఆయనకు దొరికిపోయారు. మాకు అక్కడ హాస్పిటల్ దగ్గర ఆవిడ కనిపించింది. ఆవిడ ఉంది, నా భర్తను చంపాను, నన్ను కూడా చంపి ఇంకెందుకు నన్ను ఉంచుతున్నావు అంటే, లేదు ఏంటి మమ్మల్ని బ్యాట్ చేద్దాం అనుకుంటున్నారా, మేము ఆడవాళ్ళని పిల్లల్ని మేమేం చెయ్యం, మీకు కేవలం మగవాళ్ళని ఇచ్చేస్తాం, మీరు అందరూ బీజేపీకి ఓట్ చేశారు కదా, మీకు అవ్వాలి అంటే. ఇది ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు. ఎవరైతే ఈ కథనాలన్నింటినీ కూడా యథార్థంగా కాకుండా ఇంకేదో రూపాల్లో జనాల్ని బ్రెయిన్ వాష్ చేసి చెప్తున్నారో వాళ్ళకి అంకితం ఈ వీడియో. చూడండి ఏం చెప్తున్నారో. ఆవిడ తెలుగులోనే కదా మాట్లాడారు, మిగతా వాళ్ళంటే కదా వేరే భాషల్లో మాట్లాడారు అనుకోవచ్చు. ప్రత్యక్ష సాక్షి మరలా చెబుతూ ఉన్నా. ఒకటి, వేరే మతాలు అంటే ముస్లింలు కాకుండా ఇతర మతస్థుల్ని చంపారు. అలాగే మోదీకి ఓటు వేశారని చంపారంట. మోదీ అధికారంలో ఉండటం, మోదీ భారత ప్రధానిగా ఉండటం ఈ పాకిస్తాన్కి ఉచ్చపడుతోంది. పాకిస్తాన్ నిజంగా ఉచ్చపడుతోంది. కనుక వాళ్ళు ఇక్కడ మోదీ గద్దె దిగిపోవాలి అని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి చేయటంలో కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, భారతదేశంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మోదీ ఎందుకు గద్దె దిగిపోవాలి అని ఆలోచన చేయట్లేదు. దేశం అనే కోణంలో ఎవరు దక్షత కలిగినటువంటి పాలకుడు విదేశీ గడ్డ మీద భారతదేశాన్ని అవమానించేలాగా, ఇక్కడ వ్యవస్థల్ని తగ్గించేలాగా మాట్లాడేటటువంటి విపక్ష నాయకుడు ఒకవైపు, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబింపజేస్తూ మన దేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నటువంటి అధికార నాయకుడు మరొక వైపు. నడుమ శత్రు దేశాలన్నీ కూడా వారి స్థితిగతులన్నీ కూడా దిగజారిపోయాయి. పాకిస్తాన్ ఈరోజు బొచ్చ పట్టుకొని అడుక్కుంటోంది. అలాంటి పరిస్థితుల్లోకి యుద్ధం చేయకుండానే మనం పెట్టామంటే దానికి గల కారణం ఏంటండి? సరైనటువంటి పాలకుడు వలన. పాకిస్తాన్కి ఈ వీడియో ఆధారంగా మనం గ్రహించవలసింది ఏంటంటే, పాకిస్తాన్కి మోదీ లాంటి పాలకుడు ఇండియాలో ఉంటే నచ్చదు. మరి ఎవరు ఉండాలి? వాళ్ళ యొక్క అజెండాకి అనుగుణంగా ఉండేవాళ్ళు ఉండాలి. వాళ్ళెవరు అందరికీ తెలిసిందే. కనుక ఈ విషయంలో పాకిస్తాన్కి వంత పాడే వాళ్ళందరూ కూడా దేశద్రోహులు కారా? ఆలోచించండి.